ఐదేళ్ల పాటు అనపర్తిని దోచుకుని ఎమ్మెల్యే హోదాలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ సూర్యనారాయణ రెడ్డి అవినీతిపై విచారణ జరిపిస్తామని నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేసినందుకే సుబ్బారెడ్డి అనే వృద్ధుడి పింఛన్ను నిలిపివేయించారని జగన్కు చెబుతామనే స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తే జగనన్న నోరు పెగల్లేదని ఇప్పటివరకు న్యాయం జరగలేదన్నారు. మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన చేసిన అరాచకాలకు తోడు ఇక్కడ ఓడిపోయిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు చేసిన అరాచకాలకి నిదర్శనం ఈ గొలుగూరు సుబ్బారెడ్డి గారు. ఈ గొలుగూరు సుబ్బారెడ్డి గారు చేసిన తప్పిదం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం కత్తూరు గ్రామంలో నిర్వహిస్తూ ఉంటే ఆయన మద్దతుగా మాట్లాడినందుకు 7 నెలల క్రితం ఈయన వృద్ధాప్య పెన్షన్ని అనధికారికంగా వెల్ఫేర్ అసిస్టెంట్ అక్కడ గ్రామ సచివాలయ సెక్రటరీ కలిపి నిలుపుదల చేయడం జరిగింది. 2 నెలల పాటు వారు అక్కడ కత్తూరు గ్రామంలో ఒక అరాచక శక్తి ఉంది. ఆ అరాచక శక్తి చుట్టూ తిరిగి ఇట్లా తిరిగి చివరికి విషయం నా దృష్టికి వచ్చిన తర్వాత నేను వచ్చి అప్పుడు ఎంపీడీఓ గారికి ఫిర్యాదు చేయడం, వెంటనే అప్పుడు ఎండిఓ గారు స్పందించి 3వ నెలలో పెన్షన్ ఇప్పించడం. అప్పటికే 2 నెలలు లూజ్ అయ్యాడు ఆయన. 3వ నెలలో పెన్షన్ ఇప్పించడం జరిగింది. తదుపరి సూర్యనారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్న అరాచక శక్తి ఒత్తిడితో ఎంపీడీఓ గారు ఈ వృద్ధాప్య పెన్షన్ని గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామానికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన చేసిన అరాచకాలకు తోడు